అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రాచీన భారత చరిత్రలోకి ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. భారతదేశపు మొట్టమొదటి సామ్రాజ్యానికి పునాదులు ఎలా పడ్డాయో తెలుసుకుందాం. సరే, మన ప్రయాణం క్రీస్తుపూర్వం 600వ సంవత్సరంలో మొదలవుతుంది. ఊహించుకోండి, ఆ కాలంలో భారతదేశం అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఒక్క దేశం కాదు. అంతా చిన్న చిన్న రాజ్యాలు. అధికారం కోసం ఒకరితో ఒకరు పోరాడుకుంటూ ఉండేవారు. ఒక పెద్ద పొలిటికల్ చెస్ గేమ్ అన్నమాట. మరి ఈ ఆటలో ఎవరు గెలిచారో చూద్దామా? మరి ఈ ఆటలో మెయిన్ ప్లేయర్స్ 16 మంది. అంటే 16 శక్తివంతమైన రాజ్యాలు. వీటినే చరిత్రలో మనం మహాజనపదాలు అని పిలుస్తాం. ఈ మ్యాప్లో చూస్తున్నవే ఆ 16 మహాజనపదాలు. అసలు మనకి ఈ 16 రాజ్యాల గురించి ఎలా తెలిసిందంటారా? అంగుత్తర నికాయ అనే ఒక ముఖ్యమైన బౌద్ధ గ్రంథం ద్వారా తెలిసిందే. ఆ కాలం నాటి పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉండేదో ఈ గ్రంథం మనకు క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడి లిస్ట్ చూడండి. ఇవే ఆ 16 రాజ్యాలు, వాటి రాజధానులు. వీటిలో అంగ, మగధ, కాశీ, కోసల ఈ పేర్లు మనం పురాణాల్లో, కథల్లో చాలాసార్లు వినే ఉంటాం గదా. ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఏంటంటే, ఈ రాజ్యాలన్నిటిలోనూ ఒకే రకమైన గవర్నమెంట్ లేదు. కొన్ని ఏమో మొనార్కీస్ అంటే రాజులు పాలించే రాచరికాలు, మరికొన్ని ఏమో రిపబ్లిక్స్ అంటే ప్రజల గ్రూప్స్ లేదా సభలు కలిసి పాలించే గణతంత్రాలు. అయితే ఈ 16 రాజ్యాల మధ్య ఫైటింగ్ ఎక్కువ కాలం జరగలేదు. నెమ్మదిగా చిన్న రాజ్యాలన్నీ బలమైన వాటిలో కలిసిపోయాయి. చివరికి కేవలం 4 సూపర్ పవర్స్ మాత్రమే బరిలో నిలిచాయి. ఆ 4 మగధ, కోసల, వత్స మరియు అవంతి. మొత్తం భారతదేశంపై కంట్రోల్ కోసం ఫైనల్ ఫైట్ ఈ 4 మధ్య జరిగింది. వీళ్లే ఫైనల్ కంటెండర్స్ అన్నమాట. అసలు ప్రశ్న ఏంటంటే, ఈ నలుగురిలో ఆ సింహాసనాన్ని దక్కించుకొని అందర్నీ ఏకం చేసింది ఎవరు? ఆ విన్నర్ మరెవరో కాదు, మగధ. మరి ఈ గెలుపు ఏమీ లక్వల రాలేదు. దీని వెనుక క్లియర్ కట్ అడ్వాంటేజెస్, పక్కా స్ట్రాటజీ ఉంది. అసలు మగధ సక్సెస్ ఫార్ములా ఏంటో చూద్దాం. 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, దాని జాగ్రఫికల్ లొకేషన్. అక్కడ ఆయుధాలు చేయడానికి కావలసిన ఇనుము చాలా దొరికేది. సెకండ్, ఎకనామిక్ పవర్. సారవంతమైన గంగా మైదానంలో ఉండటం వల్ల పంటలు బాగా పండేవి. ఇక మూడోది మిలిటరీ మైట్. యుద్ధంలో ఏనుగులను పెద్ద ఎత్తున వాడిన మొట్టమొదటి రాజ్యం ఇదే. ఆలోచించండి, ఆ రోజుల్లో అది ఒక యుద్ధ ట్యాంకుతో సమానం. ఈ అడ్వాంటేజెస్ ఉంటే సరిపోదు కదా, వాటిని సరిగ్గా వాడుకునే కింగ్స్ కూడా ఉండాలి. అక్కడే మన కథలోకి వస్తుంది హరియాంక డైనాసిటీ. మగధ ఎదుగుదల కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. దాని ఫౌండర్ బింబిసారుడు. ఈయన గౌతమ బుద్ధుడికి సమకాలికుడు కూడా. బింబిసారుడు చాలా క్లెవర్ రూలర్. ఒకవైపు యుద్ధాలు చేస్తూనే మరోవైపు మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అంటే ముఖ్యమైన రాజ్యాల రాకుమార్తెలను పెళ్లి చేసుకుని వాళ్లతో సంబంధాలు కలుపుకున్నాడు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఒక పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీని మెయింటైన్ చేసిన మొదటి రాజు ఈయనే. ఇది ఆయనకు చాలా పెద్ద బలం. బింబిసారుడి తర్వాత వచ్చింది అతని కొడుకు అజాతశత్రువు. కాని ఈయన సింహాసనాన్ని దక్కించుకోవడానికి సొంత తండ్రినే బంధించాడు. తన ఫాదర్లాగే ఈయన కూడా చాలా అగ్రెసివ్. రాజ్యాన్ని ఇంకా విస్తరించాడు. అజాతశత్రువు దగ్గర కొన్ని సీక్రెట్ వెపన్స్ ఉండేవి. అందులో ఒకటి ఈ మహాశిలకంటక. మీకు బాహుబలి సినిమా గుర్తుందా? అందులో పెద్ద పెద్ద రాళ్లను విసురుతారు కదా, అచ్చం అలాంటిదే. ఒక పవర్ఫుల్ కెటపల్ట్ అన్నమాట. దీన్ని వాడే వజ్జీలాంటి బలమైన రిపబ్లిక్ని కూడా ఓడించాడు. ఇంకో డేంజరస్ వెపన్ ఏంటంటే రథం ముసల. అంటే రథానికి పెద్ద పెద్ద కత్తులు, గదలు కట్టేవాళ్లు. అది సైన్యంలోకి దూసుకెళ్తే ఇంకంతే, విధ్వంసమే. ఇది యుద్ధంలో అతనికి తిరుగులేని ఎడ్జిచ్చింది. అజాతశత్రువు తర్వాత వచ్చిన ఉదయన్ ఒక బ్రిలియంట్ మూవ్ చేశాడు. క్యాపిటల్ని పాత రాజగృహం నుండి పాటలీపుత్రకు మార్చాడు. ఎందుకంటే ఆ ప్లేస్ గంగా, సోన్ నదుల మధ్యలో ఉంది. అంటే ఒక వాటర్ ఫోర్ట్ లాగా, సహజమైన ప్రొటెక్షన్ అండ్ నదుల ద్వారా ట్రేడ్కి కూడా సూపర్బ్ లొకేషన్. సరే, హరియాంక డైనాసిటీ తర్వాత కథ ఎలా సాగిందో చూద్దాం. నెక్స్ట్ వచ్చింది శిశునాగులు, ఆ తర్వాత నందులు. హరియాంక వంశం తర్వాత శిశునాగ వంశం అధికారంలోకి వచ్చింది. వాళ్లు తమకి 100 ఏళ్లుగా శత్రువుగా ఉన్న
అవంతి రాజ్యాన్ని మొత్తం ఓడించి మగధలో కలిపేశారు. కాని వాళ్ల పవర్ కూడా ఎక్కువ కాలం నిలవలేదు. వాళ్లను ఓడించి నందా డైనాస్టీ అధికారంలోకి వచ్చింది. నందవంశాన్ని స్థాపించింది మహాపద్మనందుడు. ఇతను చాలా పవర్ఫుల్ అండ్ చాలా అంబిషియస్ కూడా. అందుకే చాలామంది హిస్టోరియన్స్ ఇతన్ని ది ఫస్ట్ ఎంపైర్ బిల్డర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అంటే భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాతన్నమాట. ఈ వంశంలో చివరి రాజు ధననందుడు. ఫేమస్ గ్రీక్ యోధుడు అలెగ్జాండర్ ఇండియా మీదకి దండయాత్రకి వచ్చినప్పుడు మగధకు రాజు ఇతనే. ధననందుడి దగ్గర చాలా పెద్ద ఆర్మీ, డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ ఒక ప్రాబ్లం ఉంది. నంద ఎంపైర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నా వాళ్లకొక పెద్ద వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్సే ఒక కొత్త పవర్కి దారి చూపించింది. ధననందుడు పవర్ఫుల్ ఏమో కాని ప్రజలకు అస్సలు నచ్చేవాడు కాదు. అతని ట్యాక్స్ పాలసీలు, గర్వం వల్ల ప్రజలు విసిగిపోయారు. సరిగ్గా ఇదే టైంలో ఈ అసంతృప్తినే ఆసరాగా చేసుకుని చాణక్యుడు గైడెన్స్తో చంద్రగుప్త మౌర్యుడు అనే ఒక సాధారణ యువకుడు చరిత్రనే మార్చేశాడు. అయితే అది వేరే స్టోరీ. మనం ఇంకోసారి మాట్లాడుకుందాం.